ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవలం ఒకరోజు మిగిలే ఉన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం అయితే ప్రయాణికుల్లో కాస్త ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సర్వీసు నుంచి అయితే సమ్మె ప్రారంభమవుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీలోని ఓ జేఏసీ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకైతే మద్దతు ప్రకటించింది. ఇక సమ్మె నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఆర్టీసీ అధికారుల నుంచి కానీ చర్చలకైతే ఇప్పటికీ పిలుపు రాలేదని తెలుస్తూ ఉంది. మరి ఆర్టీసీలో అధికారికంగా కార్మిక సంఘాలు ఇక లేనందున అయితే ఖచ్చితంగా చర్చలకైతే సిద్ధం కాలేనట్లే తెలుస్తూ ఉంది. మరి కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్నటువంటి నేతల్లో 2-3 తప్ప మిగతా అంతా కూడా ఉద్యోగ విరమణ చేసిన వారే కనిపిస్తూ ఉన్నారు. మరి దీనిని కూడా ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఇది కూడా చర్చలకు సానుకూలత కల్పించలేదన్న భావన అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి తాను చర్చలకైతే నిరంతరం సిద్ధంగానే ఉంటానని, మరి కార్మికులైనటువంటి వారందరూ కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు అని చెప్పేసి అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పదే ప్రకటించిన ఇక సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ నేతలు అయితే ఆయనతో మాట్లాడేందుకు వెళ్ళలేదు. ఇంకా ఇప్పటికిప్పుడు సమ్మె ప్రకటన చేయొద్దని భావించిన రెండో జేఏసీ పలు దఫాలైతే పొన్నం ప్రభాకర్తో భేటీ అయి కార్మికుల దీర్ఘకాల డిమాండ్లపైన అయితే సానుకూల ప్రకటన చేయలేని పక్షంలో తాము కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే హెచ్చరించింది. మరి సోమవారం ఉదయం కూడా వెళ్ళి కలిసి మాట్లాడినా సానుకూల ప్రకటన రాలేదని అయితే పేర్కొంటూ తాను కూడా ఇక ఏదైతే సమ్మెకు సిద్ధమని చెప్పేసి ప్రకటించింది. మరి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయం రాకుంటే 22 తొలి సర్వీసు నుంచి ఆ సమ్మెకైతే దిగుతామని చెప్పేసి ఆ జేఏసీ ప్రకటించింది. మరి ఇప్పుడు 2 జేఏసీలు సమ్మె విషయంలో అయితే ఏకం కావడంతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి వరకు కూడా సమ్మె విషయంలో స్పందించలేదు. మరి దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి నిర్ణయం తెలపలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ అంటే ఇవాళ ఏదైతే వేతన సవరణ సహా కొన్ని డిమాండ్లపైన అయితే ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడం ద్వారా కూడా కార్మికులను అయితే ఒప్పించి సమ్మెకు దిగకుండా చేస్తుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్లతో రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండీతో అయితే జరిపినటువంటి చర్చల్లో ఎలాంటి ఫలితం లేనందున మరి ఈ నెల 22 నుంచి ఏదైతే తలపెట్టి సమ్మెకు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నట్టయితే తెలంగాణ జాతీయ ఏదైతే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె హనుమంత్ ముదిరాజ్ అయితే ఇక రాష్ట్ర అధ్యక్షుడు డివికే రావు తెలియజేశారు. వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల్లో ఎటువంటి పురోగతి లేనందునైతే సమ్మెలో భాగస్వాములం అవుతున్నామని చెప్పేసి అయితే వెల్లడించారు. మరి ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా కూడా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి అయితే దిగుతోంది. మరి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ చర్చలకు అధికారికంగా అయితే ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకైతే కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయని తెలుస్తూ ఉంది. మరి ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ కూడా సమ్మెకైతే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. మరి దీంతో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. మరి ఇది మరొక ఏదైతే సకల జనుల సమ్మెగా అయితే కార్యరూపం దాల్చుతుందని చెప్పుకోవచ్చు. ఇక సమ్మెకు అందరి సహకారం సంపూర్ణంగా ఉంది. మరి ప్రైవేటు సిబ్బందితో సమ్మెనైతే నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వం యాజమాన్యం భావిస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా కార్మికులందరూ కూడా మాట్లాడుతున్న వైనం కనిపిస్తోంది. ఇక సమ్మెను విజయవంతం చేసే సమస్యలను ఏదైతే ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం మరి అని చెప్పేసి అయితే ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న కూడా తెలియజేశారు. అయితే ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకైతే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వంలో అయితే ఆర్టీసీ విలీనం, ఇక యూనియన్ల యొక్క పునరుద్ధరణ విషయంలోనే పేచి వస్తోందని తెలుస్తోంది. మరి ఈ రెండు తమ యొక్క పరిధిలో లేవని చెప్పేసి అయితే మంత్రి పొన్నం ప్రకటించినటువంటి తర్వాతే
సమ్మెపైన అయితే జేఏసీ స్పష్టమైనటువంటి పిలుపునిచ్చింది. ఈ ప్రధాన డిమాండ్ల యొక్క విషయంలో జేఏసీ నేతలు పట్టు వీడడం లేదు. మరి ఈ నేపథ్యంలో సమ్మె చేస్తే ప్రభుత్వానికి లేని తలనొప్పి ఎందుకని చెప్పేసి అయితే భావించినట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అందుకే కాళేశ్వరం సభ వేదిక పైన అయితే మంత్రి పొన్నం ఈ అంశంపై కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు ఆయన. ఇక నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, అందులో 35 లక్షల మంది మహిళలు, 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం, ఇక 10,000 బస్సులతో అయితే పేద ప్రజలకు ఆర్టీసీ బస్సు లైఫ్ లైన్ అని మరి దీనిని ఆగిపోనివ్వమని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మరి ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని చెప్పేసి ఆయన అన్నారు. మరి కార్మికుల యొక్క సంక్షేమం, ఇక ప్రయాణికుల యొక్క సౌకర్యం, ఇక ఏదైతే సంస్థ పరిరక్షణ మీదే తమ యొక్క దృష్టి అని చెప్పేసి కూడా తెలియజేశారు. మరి సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి వారిని సంప్రదించి సమ్మె లేకుండా చేస్తామన్నారు. మరి మంగళవారం ఏదైతే చెన్నై నుంచి డిప్యూటీ సీఎం వచ్చాక కూడా ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని చెప్పేసి మంత్రి పేర్కొన్నారు. మరి ఇదే అంశం పైన ఆర్టీసీ యూనియన్ లీడర్ కమలాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఆయన ప్రస్తుతం అయితే మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు. కమలాకర్ గారు, సమ్మె చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? అసలు కార్మికుల యొక్క డిమాండ్ ఏంటి? సమ్మె చేయడానికి కారణం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి ఇప్పుడున్న జేఏసీ ఏదైతే నోటీసు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు వాయిదా వేసుకోమంటే వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం కాలం అంటే 11 నెలలు అయింది దాదాపుగా. అక్కడి సమస్యలు ఎప్పుడైతే పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నాయో వాటి మీదనే ఈ జేఏసీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులో ప్రైవేటీకరణ వైపు ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోతుంటే అభద్రతా భావం ఏర్పడ్డది ఆర్టీసీ కార్మికులకు. దాని వలన ఇవాళ జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నెల రోజుల గడువులో కూడా అటు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పిలిచి పాపాన పోలేదు. సమస్య పరిష్కారం గురించి ఆలోచించిన ఎక్కడ కూడా సంబంధం లేదు. దాని వలన ఇప్పుడు మేము సమ్మె డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మరి ఏదైతే సమ్మె తలపెట్టినామో దాని మీద ఇప్పుడు కార్మిక సమస్యలు ఏదైతే 2 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి, అదేవిధంగా ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ట్రేడ్ యూనియన్లను రద్దు చేసినారో వాటిని అనుమతిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి కూడా వాటి మీద ఎటువంటి చర్చ జరగలేదు. వాళ్ళలో చలనం లేదనే ఉద్దేశంతో కార్మికులు అభద్రతతోటి రోజు రోజుకు మేనేజ్మెంట్ విపరీతమైన హరాస్మెంట్ చేయడము, డ్యూటీ అవర్స్ పెంచడము, లీవులు ఇవ్వకపోవడము, డిపోలలో చాలా హరాస్మెంట్ జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఇవాళ గతంలో ఎప్పుడైనా కానీ సమ్మె నోటీస్ ఇస్తే యూనియనే కార్మికులను సమ్మెలోకి తీసుకుపోయేటివి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే కార్మికులే యూనియన్లను సమ్మెలోకి నెట్టుతున్నాయి. అంటే సమస్యలు అంత తీవ్రతరమైనవి. కాబట్టి ఇవాళ జేఏసీగా మేము మరి ఈరోజు అర్ధరాత్రి నుంచి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి పోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఆర్టీసీ కార్మికులకు 28% పిఆర్సీలో వ్యత్యాసం ఉన్నది. చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాము, ఒత్తిడితోటి పనిచేస్తున్నాము. అదేవిధంగా 8 గంటల పనిని 10 గంటలు 12 గంటలు ఉద్యోగం చేపిస్తున్నారు. స్పెషల్ ఆప్ల పేరుతోటి 16 గంటలు 17 గంటలు ఉద్యోగం చేపిస్తున్నారు. అడిగితే మీరెవరు అడగడానికని డ్రైవర్ కండక్టర్లను నిలదీస్తున్నారు. ఇంకోటి నీకు ఇష్టం ఉంటే డ్యూటీ చేయి, లేకుంటే మానేసేయని ఈ విధంగా సూపర్వైజర్లు బెదిరిస్తున్నారు. కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి మరి సమ్మె నివారణ చర్యలు చేపడితే ఖచ్చితంగా మాకేం అభ్యంతరం లేదు సమ్మెలోకి వెళ్ళాలని. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే ఇవాళ మాతో పాటుగా జేఏసీ కాదు ఇంకా మిగతా వాళ్ళ సంఘాల నాయకులు కూడా మరి సమ్మెకు మద్దతు తెలియజేసిండ్రు. కాబట్టి ఇలా సంపూర్ణంగా ఆర్టీసీలో 100% ఇవాళ సాయంత్రం వరకు కూడా సూపర్వైజర్లు కూడా మరి వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము. వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంపూర్ణమైన సమ్మె జరుగుతుంది. సమ్మె జరిగితే భారీ ఎత్తున సంపూర్ణమైన సమ్మె జరుగుతుంది. మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. అవుట్ సోర్సింగ్ వాళ్ళని అడ్డ మీద కూలీల మాదిరి అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి అలా బస్సులు నడిపేయాలి, సమ్మె విచ్ఛిన్నం చేయాలని ఓ పక్క ప్రయత్నం చేస్తూనే మరి వాళ్ళ కార్మికులను రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి కవ్వింపు చర్యలు మానుకొని ఈ జేఏసీ ఏదైతుందో పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా ముందుకు పోవాలని మేము కోరుతున్నాం. సో మరి అంటే ఇప్పటి వరకు మీ ప్రధాన డిమాండ్ అయినటువంటి అంటే ఆర్టీసీని తీసుకుపోయి ప్రభుత్వంలో కలపాలి అనే డిమాండ్ను ప్రభుత్వం అయితే ససేమిరా అంటున్నట్లు తెలుస్తూ ఉంది కమలాకర్ గారు. మరి దీనికి అంటే మీరు ఒకవేళ ప్రభుత్వము కుదరదు అని చెప్పిన పక్షంలో మీరు దానికి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతా ఉన్నారు? ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామండి. ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాం. అదే ప్రధాన అంశం ఇవాళ. ఎందుకనంటే 2019లో సమ్మె జరిగింది కూడా దీని కొరకే జరిగింది.
ఈ విషయం మీదనే ప్రధానంగా సమ్మె జరిగింది. ఆ ఓకే. రోజు ఆ ప్రభుత్వం అణచివేసింది. మరి ఇది ప్రజాప్రభుత్వం కదా! ప్రజాప్రభుత్వంలో అలాంటి ఉండవని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. ప్రజాప్రభుత్వం అని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గారు భూపాలపల్లి మీటింగ్‌లో అదే విషయం చెప్పిండ్రు. ప్రజాప్రభుత్వంలో ఇటువంటి తావు ఉండవని, అణచివేత ధోరణి ఉండదని. మరి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే సమస్య పరిష్కారం కావాలా, దానికి నిర్దిష్టమైన కాలపరిమితి ఏదో ఉండాలా. మీ ఊరికని మేము ఏది అంటే కుదరదు కదా. కార్మిక సంఘాలు ఇవ్వరు, ప్రభుత్వంలో విలీనం చేయరు. రోజు రోజుకు హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి 35 ఏళ్ళ సర్వీస్ అయిన డ్రైవర్ సోదరులని, 30 ఏళ్ళ సర్వీస్ అయిన మెకానిక్ సోదరులని మీరు ఇలా హైదరాబాద్ వదిలిపెట్టి వివిధ జిల్లాలకు వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ పోయి ఎక్కడ ఉద్యోగం చేస్తారండి? ఇప్పుడు 58, 59 ఏళ్ళ సర్వీసు అది వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల్ని వదిలిపెట్టి హైదరాబాద్ సిటీ వదిలిపెట్టి వెళ్ళాలని మీరు ఎండి గారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది దాని మీద క్లియర్గా. మరి ఎక్కడ పోతారు ఇవాళ? హైదరాబాద్ ఎలక్ట్రికల్ బస్సు డిపోలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. ఆ సూపర్వైజర్లు ప్రైవేట్ వాళ్ళే వస్తారు, డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళే వస్తారు. మరి ఇవన్నీ ప్రైవేట్ దారాదత్తం చేయడానికి ఈ ప్రజాపాలన ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంది? ఆర్టీసీని పరిపుష్టం చేస్తాము, దీన్ని ఇంకా విస్తరిస్తాము, కొత్త బస్సులు కొంటామని చెప్పి ఇవాళ కొత్త బస్సులు అంటే ఎలక్ట్రికల్ బస్సులు మేము వద్దనట్లేదు. అవి ఆర్టీసీ కొనివ్వాలి. అదే 36 లక్షల సబ్సిడీ ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి కొత్త బస్సులు కొనిచ్చి కొత్త డిపోలు పెంచాలి. కానీ మేము ఈ విధంగా భావిస్తాం, కానీ మేము ప్రైవేట్ వాళ్ళకి మొత్తం దారాదత్తం చేస్తాం. ప్రతి ఒక్క స్కీమును సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ తీసుకొచ్చినా ముఖ్యమంత్రి గారు వ్యతిరేకిస్తారు. మరి దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? ఇది మరి ప్రైవేటీకరణ వైపే కదా. మరి దీనిని ఎందుకు వ్యతిరేకించలేదు? అంటే ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ఒక తీరుగా, ఇష్టం లేక అంటే ఆర్టీసీ మీద ఎందుకు ఈ ప్రేమ చూపెట్టారు? మా మీద ఎందుకు సవితి తల్లి ప్రేమ ఉంటుంది? ప్రతి ఒక్కరు వచ్చి ఆర్టీసీ మీదనే ఎందుకండి ఇబ్బంది పెడతారు ఆర్టీసీ కార్మికులను? మేమేమన్నా సెకండ్ కేటగిరీ మేము పౌరులమా? తెలంగాణ తెచ్చుకున్నది దేని కొరకు? కొట్లాడి తెచ్చుకున్నది నిధులు నియామకాలు లేవు, నిధులు లేవు. మరి మా పరిస్థితి ఏంటి ఇవాళ? ఆర్టీసీ పరిస్థితి ఒక్క రిక్రూట్మెంట్ లేదు ఇవాళ. మంత్రి గారు చెప్పిండ్రు 3028 పోస్టులని 2 సంవత్సరాల క్రితం చెప్పిండ్రు. అది ఎక్కడ ఉంది? అది అటకెక్కింది. అది మొన్న 6 నెలల క్రితం ఒకటి చెప్పిండ్రు, అది ఇంతవరకు బయటికే రాదు. అది 1728 పోస్టులు ఇస్తామని. ఈ విధంగా ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనిని ఏదో మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఎవరికంటే పేరు వచ్చింది? ప్రభుత్వానికి అత్యంత పటిష్టంగా అమలైంది మహాలక్ష్మి స్కీమ్. ఇవాళ దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. మరి కార్మికులకైతే ఏదో ఒకటి మీరు చేయాలి కదా. కార్మికులను ఈ విధంగా మీరు నడి రోడ్డు మీద పెట్టి హింసించుకుంటూ ఈ విధంగా 150, 120, 130 మంది బస్సులో ఎక్కుతున్నారు. ఎక్కినప్పుడు కండక్టర్ గోస ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ ప్యాసింజర్లు ఎంతమంది దాడి చేసిండ్రు ఇలా కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద? వాళ్ళ బంధువులు ఎంతమంది వచ్చి కొట్టిండ్రు, చేసిండ్రు? ఎంతమంది స్టీరింగ్ మీద ప్రాణాలు పోయినాయి? ఎంతమంది మహాలక్ష్మి స్కీమ్ వల్ల దాన్ని లోపభూయిష్టంగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి దాంట్లో. ఈ ఆధార్ కార్డు విషయంలో కానీ 100 మంది కండక్టర్లు ఉద్యోగాలు పోయినాయి ఇవాళ. మరి వాళ్ళంతా ఎవరికి చెప్పుకోవాలా? యూనియన్లు లేకపోతే, సంఘాలు లేకపోతే ఎవరికి చెప్పుకోవాలా? దురదృష్టవశాత్తు ఏదైనా సిటీలో పేటల్ యాక్సిడెంటో ఏదో జరిగితే ఎవరు పోయి ఆ డ్రైవర్ని కాపాడాలి? ఇవాళ మేనేజ్మెంట్ నిమ్మకి నీరెత్తినట్టుగా డ్రైవర్ను పోలీస్ స్టేషన్లో వదిలేసి వస్తుంది. ఇవాళ వాళ్ళని ఎవరు తీసుకురావాలా బయటికి? ఇట్లాంటి విషయాలు హైదరాబాద్ సిటీలో చాలా ఉన్నాయి. రన్నింగ్ టైం విషయము, డ్యూటీ అవర్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వీటన్నిటి మీద కూలంకుషంగా చర్చించి, మేనేజ్మెంట్ చర్చించి, ఉద్యోగ భద్రత అనేది ప్రధాన అంశము వర్కర్కు, అది లేదు ఇవాళ. కాబట్టే మేము సమ్మెలోకి పోతున్నాము. ఒకవేళ వాళ్ళు నివారణ చేసి మేము దీని మీద నిర్దిష్టమైన హామీ ఇస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. సో మరి అంటే కార్మికులు ఇట్లా సమ్మెకు దిగడం, ఇట్లా దిగుతున్నారు అని తెలిసిన తర్వాత ప్రభుత్వం కూడా దానికి నిజంగానే వీళ్ళ సమస్యలు ఏంది అని ఆలోచిస్తుందా, లేకపోతే వాస్తవానికి వాళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది? అంటే ప్రైవేటు సిబ్బందితో ఈ బస్సులను అయితే ప్రస్తుతము నడిపేలాగా ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తున్నట్టు. దీనిపైన మీరు నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది మీది? మరి చూడండి, ప్రభుత్వం వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా చేస్తారు, అది మాకు తెలుసు. అది కానీ మా సిద్ధాంతం ఏంటంటే ఆర్టీసీలో ఎవరైతే ఉద్యోగి ఉంటారో ఇవాళ 38,000 మంది మేము అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నాం ఆర్టీసీలో. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న నాడు 54,000 మంది, కానీ ఇవాళ 38,000 మంది కుదింపబడినాం. ఆ 38,000 మంది సమ్మెలో ఉంటే సమ్మె సక్సెస్ అయినట్టే. ప్రజా రవాణాని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కల్పించాలని వివిధ రకాలుగా మేనేజ్మెంట్ ప్రభుత్వం చేస్తుంది. అది మేము ఏ విధంగా అడ్డుకోవాలి, ఏం చేయాలని తర్వాత విషయం. అది
ఎందుకనంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చేస్తారు, ప్లాన్ చేస్తారు. ప్లాన్ బి అది. ప్లాన్ ఏ ఈ సమ్మె పోకుండా నివారణ చేయాలి ఫస్ట్, ప్లాన్ బి అయితే ఏందనేది కూడా వాళ్ళు ఆలోచన చేస్తారు. అది కూడా మాకు తెలిసే. 2019లో కూడా చాలా నడిపించిండ్రు, అడ్డ మీద వాళ్ళని పట్టుకొచ్చి బస్సులు నడిపించిండ్రు. ఆ రోజు యాక్సిడెంట్లు అయినాయి, బస్సులు డ్యామేజ్ అయినాయి, ఎన్నో జరిగినాయి. ఇవాళ కూడా అదే, ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు కొన్ని వచ్చినాయి, వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయినా కూడా మాదేంది అని అంటే 38,000 మందికి 38,000 మంది సమ్మెలో ఉన్నారా లేరా, మేము అది చూస్తాం. అది వాళ్ళు ఏది చేస్తారో ఏం చేస్తారో అనేది మాకు అనవసరం. అది మేము సమ్మెలో పోయి నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మా కార్మికులంతా మా ఇంట ఉన్నారా లేదా అనేది మేము ప్రధానంగా చూస్తాం. దానిని ఏ విధంగా నివారణ చేయాలి మేము కూడా పిహెచ్పి బస్సు వాళ్ళతోటి, మా జేఏసీ వాళ్ళతో మేము కూడా మాట్లాడతాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఇంకో మా డిమాండ్ కూడా ఉంది ఒకటి. ఇప్పుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కానీ జేబిఎం సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఏదైతే తీసుకొస్తున్నారో వాళ్ళని ఆర్టీసీ ఉద్యోగులు గుర్తించమని మాది కూడా ఒక డిమాండ్ ఉంది దాంట్లో. కాబట్టి వాళ్ళతో కూడా మేము సంప్రదిస్తాం, అవసరం అనుకుంటే వాళ్ళని కూడా, వాళ్ళ సహాయం కూడా తీసుకోవడానికి మేము ముందున్నాం. ఎస్. మరి అంటే ఇప్పుడు ఏదైతే మరోవైపు సమ్మె నిర్వహిస్తే ఉద్యోగాల నుంచి కూడా తీసేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? 2019లో కేసీఆర్ కూడా ఇదే మాట అన్నారండి. అవును. ఎస్మా ప్రయోగిస్తాము, ఉన్న ఉద్యోగాలు మొత్తం తెల్లారే వరకు పీక్ పడేస్తామని చెప్పిండ్రు. అవును. కానీ తీసేసే అంత ఉంటుందా అండి? ఎస్మా ఎప్పుడు ప్రయోగియాలి, ఏ టైంలో ప్రయోగియాలి, ఎంత తీవ్రత ఉంటే ప్రయోగిస్తారు? ఆర్టీసీ కార్మికులు తెలంగాణ తెచ్చుకున్న దీని కొరకేనండి. మొన్న కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించిండ్రు. వాళ్ళేమన్నా దిగి వచ్చిండ్రా? భయపడ్డారా అండి? వాళ్ళు ఇంకా ఆర్టిజాన్స్ అండి. వాళ్ళ చార్ట్ సర్వీసు 3-4 ఏళ్ళ సర్వీసే వాళ్ళది. కానీ మాది అట్లా కాదు కదా. 38, 39, నాది 39 ఏళ్ళ సర్వీస్ ఇవాళ ఆర్టీసీలో. అంటే మేము కూడా వెళ్ళిపోతామా? అంటే మాకేం చట్టాలు లేవా? మాకు కూడా కార్మిక చట్టాలు ఉన్నాయి. చట్టసభలలో మాకు కూడా అవగాహన ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. ఎస్మా ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు ప్రయోగించకూడదు ప్రభుత్వానికి తెలుసు, మాకు కూడా ప్రయోగిస్తే ఏమవుతుందో తెలుసు. అవన్నీ భయపడే పరిస్థితి ఉండదు. మాకు కూడా కార్మికునిగా మాకు కూడా హక్కు ఉంటుంది. మేము కూడా లేబర్ కమిషనర్ దగ్గర లెటర్ ఇచ్చినాము, అక్కడ కన్సలేషన్ మీటింగ్లు అయినాయి, కన్సలేషన్ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. అక్కడ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము సమ్మె డేట్ అనౌన్స్ చేసినాం. దీని మీద ఎస్మా ప్రయోగించడానికి ఉండదు. మాది ఇల్లీగల్ సమ్మె కాదు, ఇది లీగల్ సమ్మె. కాబట్టి ప్రభుత్వం బెదిరిస్తే నోటి మాటగా బెదిరియొచ్చు, కానీ కొంతమంది బెదిరిపోతారేమో, కానీ బయట వాళ్ళు బెదిరిపోతారు. ఆర్టీసీ కార్మికుడు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నారు ఇవాళ. అంతకంటే ఇప్పుడున్న బాధల కంటే ఇంకా అదేం పెద్ద ఇష్యూ కాదు మాకు. కాబట్టి ఎవరు ఏం బెదిరించినా, తీసేస్తాన్నా, పీకేస్తాన్నా మేమేం బెదిరుకునే సమస్య లేదు. ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా సమ్మెలోనే ఉంటాము. ఈ అర్ధరాత్రి నుంచి మా కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. జేఏసీ మీద తీవ్ర ఒత్తిడి ఉంది ఇవాళ. కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుకడుగు వేయద్దు, మీ ఎంట మేమున్నామని మమ్మల్ని ముందుకు దోస్తున్నారు ఇవాళ. కాబట్టే మేము గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా సంఘాలు నిన్నమన్న కొంతమంది ఎవరైతే మంత్రి గారి దగ్గరికి పోయినరో అక్కడ కూడా వాళ్ళకు కూడా తెలిసిపోయింది, కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మళ్ళీ మంతనాలు ఎందుకు జరుపుతున్నారు మీరు, ఇలాంటి పనులు చేయొద్దని వాళ్ళకు కూడా మరి కొంతమంది సూచించారు. కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ సమ్మెలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా లెటర్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఏది చేసినా కూడా కార్మికులు ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. సమ్మెలో ఒకవేళ అనివార్యమైతే తప్పకుండా సమ్మె 100% సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. మరి ఏదైతే వేతనాల సవరణ, మరి ఇతర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాలలో ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయినా కూడా ఎందుకు ఆర్టీసీ వాళ్ళు ఈ విధంగా సమ్మెలకు దిగుతూ ఉన్నారు? అన్ని విషయాలు ఒకేసారి సమస్యలు కొలిక్కి రావు కదా. మరి ఇలా అంటే మేము ప్రభుత్వం కొన్ని విషయాలను చేస్తూ పోతున్నాము, దాన్ని అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్లు కూడా ప్రభుత్వం మాట్లాడుతుంది. దానికి మీరేమంటారు? మరి ఆత్మగౌరవ పోరాటం అండి. ఆత్మగౌరవం లేని చోట ఎన్ని ఉంటే ఏం లాభం అండి మనిషికి? ఆత్మగౌరవం లేదు ఇవాళ ఆర్టీసీ కార్మికునికి. ఇవాళ మమ్మల్ని రోడ్న పడేసిండ్రు. అమ్మాయి లేని దిక్కులేని వాళ్ళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. ఈరోజు ఏ విషయమైనా కూడా మేనేజ్మెంట్ విపరీతంగా ఒక లీవ్ కావాలనంటే, ఒక మహిళా కార్మికురాలు లీవ్ కావాలంటే నానా యాతన పెడుతున్నారు డిపోలలో. ఒక లీవ్ తీసి 15 CLs ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఉద్యోగికి. కానీ 7-8 కంటే ఎక్కువ తీసుకోలేని పరిస్థితి ఇవాళ. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఆత్మగౌరవం కంటే ఇంకేముంటుందని, అంతకంటే ఎక్కువ ఏం కావాలనండి? ఇప్పుడు పిఆర్సీలా 2013లో ఎప్పుడు తీసుకున్నాము, 2017 ఎప్పుడు తీసుకున్నాము, పోయిన సంవత్సరం తీసుకున్నాం మేము. పిఆర్సీ ఇవాళ కాకుండా రేపు వస్తుంది, ఎక్కడ పోతుంది? కానీ మాకు కావాల్సింది మా హక్కులు ఏవైతే హరిస్తుందో ఇవాళ మేనేజ్మెంటు, వాటిని మేము పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తే చాలా హక్కులు వస్తాయి.
మాకు మేము ట్రేడ్ యూనియన్ నాయకులుగా ట్రేడ్ యూనియన్ లేకపోయినా సరే మాకు ప్రభుత్వంలో విలీనం అయితే ట్రేడ్ యూనియన్లు ఉండవు. అయినా సరే మేము ఏమంటున్నాము, కార్మికుని కొరకు మేము ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నాం. లేదంటావు సంఘాలను పునరుద్ధరించండి. ఏమంది చిన్న చిన్న ఫ్యాక్టరీలలో 40-50 మంది ఉన్న ఫ్యాక్టరీలో కూడా సంఘాలు ఉంటాయండి. మరి ఇలా 38,000 మంది ఉద్యోగస్తులు ఉన్న చోట మరి సంఘాలు లేకపోతే ఎట్లా అండి? ఇది ఇప్పుడు రజాకర్ల పీరియడా ఇది, లేకుంటే బ్రిటిష్ రాజ్యమా ఇది? ఏ రాజ్యంలో ప్రజాపాలన అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు అయినందుక కూడా మీరు ఇప్పుడు యూనియన్లను పునరుద్ధరించమంటే ఎట్లా అండి? మేము అడిగేది అది, మేము ఆత్మగౌరవ పోరాటం ఇది. మేము చేసేది ఇవాళ మేము విసిగిపోయినాం. ఏదైతే సూపర్వైజర్లు ఆఫీసర్లు ఏదైతే వేధిస్తున్నారో కార్మికులను, దాని నుంచి విసిగిపోయి ఇవాళ మేము ఖచ్చితంగా సీరియస్గా ఏదైనా కానీ విలీనం చేస్తావా, సంఘాలు ఇస్తావా, పిఆర్సీ విషయం థర్డ్ వర్డ్ అది. మేము 3వ పాయింటే పిఆర్సీ విషయం, ఫస్ట్ వర్డ్ కాదు మాకు. ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయండి. విలీనం చేస్తే సంఘాలు ఉండవు. మాకేం ఇబ్బంది లేదు, సంఘాలు లేకున్నా కార్మికుడు ఒక భరోసాతోటి బతుకుతాడు, ప్రభుత్వ ఉద్యోగి కదా అని. రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ పిఆర్సీ ఇస్తాము, ఏదో 7% ఇస్తాము, 6% ఇస్తాము, బిచ్చం వేసినట్టు ఇస్తామంటే కుదిరే పని కాదు ఇది. ఇవాళ తాడో పేడో తెలుసుకోవడానికే కార్మికుడు సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ నిర్ణయం మేరకే మేము జేఏసీగా ముందుకు పోతున్నాం సార్. మరి అంటే 2 జేఏసీలు ఎప్పుడు లేని విధంగా అయితే 2 జేఏసీలు ఒకటైపోయి ఇప్పుడైతే సమ్మెకి దిగుతా ఉన్నాయి. మరి ఇది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? సమ్మె ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఏమన్నా, మీరేమన్నా వ్యూహాలు ఏమైనా వేసుకున్నారా? ఆరంభం మాత్రమే మన చేతిలో ఉంటుందండి, అంతం ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకునే చర్యలపైన ఆధారపడి ఉంటుంది. ఆ రోజు మేము 55 రోజుల సమ్మె చేస్తామని ఎవరం అనుకోలేదు. 1 రోజు 2 రోజులలో ముగిస్తారేమో, ప్రభుత్వం పిలిచి మాట్లాడుతుందేమో అనుకున్నాం. కానీ 33 మంది ప్రాణాలు బలిదానాలు అయినాయి. 55 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగింది. మరి ఇవాళ కూడా అదే. రేపు మీ ఆరంభం మాత్రమే మా చేతిలో ఉంటుంది, ఆ తర్వాత కార్మికుల చేతిలోకి వెళ్ళిపోతుంది. కార్మికులు ఎంతవరకు నిర్ణయం తీసుకుంటే అంతవరకు సంఘాలుగా వాళ్ళకి తోడుగా ఉండాల్సిన అవసరం. ఎంతవరకు అని ఎవరు నిర్దిష్ట కాలం చెప్పలేము. 1 గంట కావచ్చు, 1 రోజు కావచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు. దాని గురించి మేమేం చెప్పలేము. అది ఒకవేళ సమ్మెంటు జరిగిన తర్వాత వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. అప్పుడు పీఠముడి పడుతుంది. ఇంకా లేని సమస్యలు కూడా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఇంకా కొత్త ఎందుకంటే ఈ మేనేజ్మెంటు, ఈ ప్రభుత్వం వేరే విధంగా చేసి హరాస్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంకా ఒక సమస్య పోయి 2వ సమస్యలు, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి దాంట్లో. కాబట్టి మేమేమంటున్నామంటే సమ్మె నివారణ చర్యలు చేయాలి. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి దీంట్లో. పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నారండి. ఇవాళ మేము కొత్త కాదు కదా డిమాండ్ పెట్టింది, మీరు మేనిఫెస్టోలో పెట్టింది అడుగుతున్నాము. పోయిన సంవత్సరం సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఇదే May 6th నాడు మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో, ఆ రోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉన్నది, మీరు వాయిదా వేసుకోండి. సరే, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, మీ సమస్య పరిష్కారం చేసి 2 నెలలలో నేను మీకు అన్ని విషయాలు నేను మీకు చెప్తా అని చెప్పడం జరిగింది. అది పోయి మే పోయింది, మళ్ళీ మే వస్తుంది ఇవాళ. మరి ఇప్పటి వరకు కూడా మంత్రి గారు ఏ ఒక్క సమస్య మీద పరిష్కారం చేయనప్పుడు ఏం చేస్తామండి? ఇంకా ఎన్ని రోజులని ఈ ప్రభుత్వం ఇదే విధంగా 2.5 సంవత్సరాలు వీళ్ళ కాల పరిమితి కూడా ముగిసే పరిస్థితి. ఎందుకు దాట వేస్తున్నారు? దీనివల్ల మీకు నష్టం ఏంది? ఒకవేళ ఈ విధంగా ఉంటే మీకు లాభం ఏంది? మాకు ఇది అర్థం కావట్లేదు. కార్మికులకు సంఘాలు ఇస్తే, ప్రభుత్వంలో విలీనిస్తే మీకు నష్టం ఏంది? లేదంటే ఇదే విధంగా ఉంటే మీకు లాభం ఏంది? మాకు అర్థమైతే లేదు. కానీ కార్మికుడు చచ్చిపోతున్నాడు కదా. మేము కార్మికుల ప్రయోజనాల కొరకు మేము ఇవాళ పోట్లాడుతున్నాము. కార్మికుడు కూడా ఇవాళ విసిగి వేసారిపోయి ఇవాళ తీవ్రమైన ఒత్తిడితోటి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడని నేను మళ్ళీ చెప్తున్నా. మేము ఇప్పుడు ఆరంభం మాత్రమే మా చేతిలో ఉంటుంది, అంత మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో మరి అంటే ప్రభుత్వం ఒకవేళ మీ యొక్క నిరసనను ఆపేయాలి, ఆపేసి చర్చలకు వస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడితే అప్పుడు మీ డిమాండ్స్ ఏముంటాయి అంటారు ప్రభుత్వం ముందు? ఇప్పుడు మేమేమైతే 32 డిమాండ్ ఉన్నాయి, 32 కూడా ఇంపార్టెంటే. దీంట్లో ప్రభుత్వం చేసేటి కొన్ని ఉంటాయి, మేనేజ్మెంట్ చేసేటి కొన్ని ఉంటాయి. మేనేజ్మెంట్ చేతిలో చాలా ఉంటాయి. 5 డిమాండ్లు 5-6 డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం ఉంటాయి. ఏంది? యూనియన్లు ఒకటి, లేదంటే ప్రభుత్వంలో విలీనం ఒకటి, పిఆర్సీలు ఒకటి, ఈ ఎలక్ట్రికల్ బస్సుల విషయం, ఇవి ప్రభుత్వం ఉంటాయి. మిగతా 27 డిమాండ్లు ఏవైతే ఉంటాయో సంస్థ మేనేజ్మెంట్ పరిష్కారం చేయాల్సినవి అవన్నీ. మాకు కొన్ని ఇప్పుడు బ్రెడ్ విన్నర్ స్కీమ్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉద్యోగులైనా ఎక్కడైనా కూడా వాళ్ళ రెగ్యులర్ అపాయింట్మెంట్ చేస్తారు. ఈ ఆర్టీసీ ఏం చేస్తుంది? వాళ్ళని కన్సల్టెడ్ పే కింద అపాయింట్మెంట్ చేసుకుంటుంది. అది దుర్మార్గం కదండి. అది
15,000 జీతానికి చేయమంటారు ఇవాళ. ఆ? అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఇట్లాంటి అంశాలు, ఈ సిసిఎస్ ఉన్నది, మా కోఆపరేటివ్ సొసైటీ ఉన్నది, పిఎఫ్కు డబ్బులు కట్టాలా, ఎస్ఆర్బిఎస్ను కొంచెం నిర్వీర్యం చేసే పరిస్థితి కనపడుతున్నది. అదేవిధంగా ఇంకా డ్యూటీ అవర్స్, డ్యూటీ, ఇవన్నీ మేనేజ్మెంట్ చేయాల్సినవి. ఇవన్నీ మేనేజ్మెంట్ చేతిలో చాలా ఉంటాయి. అవును. ఈ ఫ్రింజ్ బెనిఫిట్స్ అనండి, లేకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ అవన్నీ చేసేదంతా ఇంక్రిమెంట్ల విషయం, ఇదంతా మేనేజ్మెంట్ విషయంలో ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత, ఏ ప్యాసింజర్ టికెట్ తీసుకపోతుంది, కండక్టర్ తప్పు చేస్తే ఏ విధంగా ఉండాలి పనిష్మెంట్ అనేది, ఇవన్నీ మేనేజ్మెంట్ చేతిలో ఉంటాయి. కానీ ప్రభుత్వం చేయాల్సిన ప్రధానంగా ఒక 4-5 డిమాండ్లే ఉంటాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలి, వీళ్ళ పరిధిలో వీళ్ళు చేయాలి. వీటికి ఇవాళ అనౌన్స్మెంట్ అని కాదు, ఒక వారం రోజుల 10 రోజులు ఒక కమిటీ వేస్తాము, దాని మీద మేము కమిటీ వేసి మేము నిర్ణయం తీసుకుందామంటే మాకేం అభ్యంతరం ఉండదు మేనేజ్మెంట్ చేయాల్సిన దాంట్లో. కానీ ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రధానమైన 3-4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అనౌన్స్ చేయాల్సినవి, ఆ ప్రధానమైన డిమాండ్లు వాళ్ళు చేయాలి. మిగతా అంశాలు ఎండి గారు వాళ్ళ ఆధ్వర్యంలో చేయాల్సి వస్తుంది. వీళ్ళు చేసేంత వరకు కూడా ఖచ్చితంగా నిర్దిష్టమైన హామీ వచ్చి కాలపరిమితి ఉండాలి. దేని కూడా ఆ కాలపరిమితి మీద అగ్రిమెంట్ ఏదైనా చేస్తే తప్ప ఇది వెనకడుగు చేసే పరిస్థితి ఉండదండి. సో మరి అంటే మీ ఇప్పుడు దాదాపుగా ఆర్టీసీ మీదనే లక్షలాది మంది ప్రయాణికులు అయితే ఆధారపడి ఉన్న వైనం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళకైతే చాలా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రయాణంలో. మరి ఇట్లాంటి సందర్భంలో ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ సందర్భంలో ప్రయాణికులకు అవసరం ఉండదండి. 365 రోజులు ప్రయాణికులకు అవసరమే ట్రాన్స్పోర్టేషన్. కానీ మరి కార్మికుడు ఎక్కడ పోవాలా? దీంట్లో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఏంది? ఏదో ఒక రోజు అయితే ఎండ్ కార్డ్ అయితే పడాలి కదండి. ఇప్పుడు ప్రతిసారి మనిషికి ప్రతిరోజు 365 రోజులలో 365 రోజులు ప్రయాణికునికి సౌకర్యం అవసరమే. ఎప్పుడైనా కూడా అవసరమే. ఏదో ఒక సాకు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఓ పండుగ ఉంటుంది, పబ్బం ఉంటుంది, పెళ్లిళ్ళ సీజన్ అంటారు, అదంటారు. ప్రతిరోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవసరమే. కానీ దాంట్లో పనిచేసే సిబ్బంది కూడా ఉంటుంది కదా, మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు సగటు మనిషి జీవించినట్టుగా మా కుటుంబాలు కూడా జీవించాలి కదండి. మాకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా. మరి అన్ని వర్గాల వారికి జీతాలు పెంచుతారు, అన్ని వర్గాల వారికి ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, అన్ని వర్గాల వారికి ప్రభుత్వం అన్ని ఇస్తుంది. మరి ఆర్టీసీ కార్మికునికి ఏమి ఇస్తుందండి? మాకేమైనా వైట్ రేషన్ కార్డు ఉందా? లేకపోతే ఇంకేముంది మాకు? ఏమైనా కానీ ఉద్యోగం ఏదైతే జీతం మీద ఆధారపడి బతికే కుటుంబాలు మావి. మరి మా అవసరాలు ఎవరు తీరవాలి? 2017 పే స్కేల్ చేసిండ్రు. దాంట్లో బెనిఫిట్స్ అంటే అరియర్స్ అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 2021 జీతం ఇంకా పెంచకపోతే ఎట్లా? 2026కి వచ్చినాము. మరి ఆ రోజున్న మార్కెట్ వాల్యూలో ఏం రేట్లు ఉన్నాయి, ఈ రోజు మార్కెట్ ఏం రేట్లు ఉన్నాయి? మరి మేము కూడా వాళ్ళతో పాటుగా సమానంగా బతకాలి కదా. మరి మా సమస్య ఎప్పుడు కావాలా? ప్రతిరోజు కార్మికునికి, అది ప్రయాణికునికి అవసరమే బస్సు. మరి దీంట్లో పనిచేసే సిబ్బంది అవసరాలు కూడా ఉంటాయి కదా. మరి వీళ్ళు కూడా మరి వాళ్ళతో పాటుగా సమానంగా పెరగాలి కదా, వాళ్ళతో పాటుగా అన్ని పెరగాలి కదా. ఏదో ఒకసారి ఖచ్చితంగా ఇది ఎండ్ కార్డు పడాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతే ఈ సమస్య ఎందుకు వస్తుందండి? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ప్రకటించాలా? పిఆర్సీ ప్రకటించకుండా జాప్యం చేసుకుంటూ పోతే సంస్థ ఇప్పుడు ఎవరి తప్పు వల్ల నడుస్తుంది? ఇప్పుడు ప్రైవేటు బస్సులు ఇవాళ 100,000 నడుస్తున్నాయి, ఇవాళ వాటిని నియంత్రించరు. ఆర్టీసీ కార్మికుని ఎంతసేపు మీరు కాస్ట్ కంట్రోల్ చేయండి, ఈపీకే తీసుకురండి, ఇది ఆర్టీసీ కార్మికుని మీద తీసుకొస్తారు. ఇవాళ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా సరే నేను ఒకటి చెప్తున్నా, 75 నుంచి 80% ఇవాళ మహిళా ప్రయాణికులు అండి. అయిన తర్వాత ఒక 20%, 25% అదే టికెట్లు కొనేవాళ్ళు మేల్ ప్యాసింజర్స్. దాంట్లో బస్ పాసులు ఎన్ని ఉంటాయండి? దాంట్లో ఇంకో 10% బస్ పాసులు ఉంటాయి. మిగతా 15%లో నువ్వు టార్గెట్ పెడుతున్నావు. 100%లో 15% టికెట్లు కొనేవాళ్ళు. ఆ టికెట్లు కొనే వాళ్ళదంటే టార్గెట్ పెట్టి నువ్వు ఫిక్సప్ చేసి కండక్టర్ని ఇవాళ హింసిస్తున్నావు నువ్వు డ్యూటీకి తీసుకోకుండా. ఇంత టార్గెట్, ఇంత అమౌంట్ తీసుకొస్తేనే ఇవాళ నేను క్యాష్ తీసుకుంటా డిపోలో, లేకుంటే నేను తీసుకోను, లేకుంటే నీ డ్యూటీ డిస్టర్బ్ చేస్తాను ఇవాళ మేనేజ్మెంట్ హరాస్మెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రయాణికులు ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అవసరమే. కానీ ఇప్పుడు మాకున్న బాధలు, ఈతి బాధలు ఇవి ఎవరు చెప్పుకోవాలి? ఇవి ఇవాళ సంఘాలు లేవు, ఏవి లేవు, ఎవరు చెప్పుకోవాలా? మా సమస్యలు మాకుంటాయి కాబట్టి ఏదో ఒక రోజు ఏదైనా కానీ బర్స్ట్ అవుతుంది కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేసుకుంటూ పోతే ఇవన్నీ ఏముండవు. కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రయాణికుడికి ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. మేము కూడా చింతిస్తాం దానికి. కానీ మా వైపు కూడా ఆలోచన చేయండి అని మేము ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా. అంటే మరి చివరగా ప్రభుత్వానికి అంటే ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? ఏం లేదండి, ఒకటే పిలిచి మాట్లాడండి.
మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా చేయండి. లేదు ఇగో ఇది చేయగలుగుతాము, ఇది చేయలేము, ఇది తర్వాత చేస్తాము, దీనికింత కాల పరిమితి ఉంటది, ఏదో విధంగా పిలిచి మాట్లాడాలండి. ఇప్పటి వరకు 2 నెలలు అయింది మేము ఇందిరా పార్క్ దగ్గర మేము ఏదైతే అనౌన్స్ చేసినామో ఆ తర్వాత ఈ రోజుకు 2 నెలలు అయింది. మార్చి 13వ తారీఖున సమయం డోస్ ఇచ్చినాము. ఇది 40 రోజులు అయింది, 45 రోజులు అయింది. మరి ఇప్పటి వరకు కూడా పిలిచి మాట్లాడి ఇగో ఇది మాతో అవుతుంది, మా పరిస్థితి ఇప్పుడు బాగలేదు, ఇక ఇది మాతో అవుతుంది, లేకుంటే ఇది తర్వాత చేసుకుందాము, పిలిచి మాట్లాడి కార్మిక సంఘాలను వాళ్ళు ఒప్పించే బాధ్యత తీసుకోవాలి మేనేజ్మెంట్, ప్రభుత్వం. ఈ రెండు కలిపి చేయాలా. చేసినప్పుడు మేము మీరు చెప్పేది సబబు అనిపిస్తే మేము కూడా ఆ ఆలోచన చేస్తాం ఖచ్చితంగా. లేదు మొండికే చేస్తాం, మేము ఏది చేయమనంటే సమస్య ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరిగిపోతుంది. రైట్, థ్యాంక్ యూ కమలాకర్ గారు. చెప్పేది అంటే ప్రభుత్వమును, ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా చొరవ తీసుకొని సమస్య పరిష్కారం దిశగా జేఏసీ నాయకత్వాన్ని పిలిపించి సమస్య పరిష్కారం చేస్తే చాలా సంతోషము, అందరం హ్యాపీగా ఉంటాము. లేని పరిస్థితుల్లో సమ్మె సిద్ధమనంటే సిద్ధంగా మేము కూడా ఉన్నామండి దాంట్లో. రైట్ 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 కమలాకర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.